మనం క్రిస్మస్ ట్రీ ఎక్కడ పెట్టుకుందాము? అక్కడ సైడ్ పెట్టుకుందామా, లేకపోతే బెడ్రూమ్లో పెట్టుకుందామా, లేకపోతే బయట పెట్టుకుందామా? ఎక్కడ పెట్టుకుందామా? బెడ్రూమ్లో పెట్టుకుందామా? కామ్ డౌన్. ఇదిగో నువ్వు మాట్లాడే పని అయితే వీడియో తీస్తలేదంటే వీడియో తీను. ఇక్కడ పెట్టుకుందామా? నువ్వు కూర్చున్నావు కదా, లాస్ట్ టైం పెట్టుకున్నావు కదా, అక్కడే పెట్టుకుందామా? అక్కడే, అక్కడ. ఓకేనా? ఓకే. లైటింగ్ ఇది హ్యాపీ బర్త్డే సిటీ గాడికి లాస్ట్ ఇయర్ తెచ్చిన హ్యాపీ బర్త్డే స్టిక్కర్స్ ఇది ఎత్తి పెట్టున్నా అన్నమాట. నెక్స్ట్ ఇయర్కి అంటే ఈ ఇయర్కి పనికొస్తాయని చెప్పి ఇంకా ఇవన్నీ డెకరేట్ చేయడానికి గిఫ్ట్ బాక్సెస్, బాల్స్ అన్నమాట. చూపి బెలూన్స్, చూపి కెమెరా, చూపి బెలూన్స్, ఇంకా అవన్నీ చూపి లైటింగ్స్ చూపి ఏమేమి ఉన్నాయి. ఇటు చూపి కెమెరాకి. బాల్, స్పూన్ అది డెకరేట్ చేయడానికి. ఇంకా స్టాండ్ లైటింగ్. అవద్దు అవి నీవులే. హ్యాపీ బర్త్డే. చెట్టు చూపి. క్రిస్మస్ ట్రీ ఎక్కడుంది? అదో నీ వెనక, అది నీ వెనకుంది నాన్న. అది పట్టుకో. చెట్టు చూపి. గట్టి పట్టుకో, బాగా పట్టుకో. చెట్టు పెద్ద చెట్టుగా, చిన్న చెట్టు అది. బయట వర్షం భలే పడుతుంది, సూపర్ పడుతుంది. మొత్తం 6 జతలు కావాలి. వాడికి 500 ఇస్తాను, నీకు 500 ఇస్తాను. 500కి ఏం రాదు. పోయి తీసుకొచ్చుకున్నాను డ్రెస్ 1000 రూపీస్ బడ్జెట్ అంతే. అసలు సీన్ 1000 రూపీస్ ఏం వస్తుంది? 3 టీ షర్ట్లు తీసుకుని వాడు 3 టీ షర్ట్లు 3 లాగులు అంతే అయిపోయింది. పండగలకి టీ షర్ట్లు ఎలా తీసుకుంటారు బుజ్జి? అండ్ నైట్ డ్రెస్లు తీసుకోమంటున్నాను. నైట్ డ్రెస్ కాదు, 99 రూపీస్ టీ షర్ట్ 3 వస్తాయి. ఓకేనా? కింద షార్ట్లు 3 తీసుకో. 300 600 రూపాయలు అయిపోయింది. వాడికి కూడా అంతే. పండగకి షార్ట్ వేసుకోవాలా నేను? టీ షర్ట్ షార్ట్ 600 1200 నాకు. మళ్ళీ నీకెందుకు ఇంకా? మాకెందుకు బుజ్జి 600 పన్నీర్ నువ్వే తీసేసుకో. నేను దీపావళికి కూడా ఏం తీసుకోవాలా. ఏం తీసుకున్నా తీసుకుంటే అక్కడ జీన్స్ తీసుకున్నావు. 400 రూపాయల టాపు, 299 రూపాయలకి జీన్స్ అంతే. అది కూడా రెగ్యులర్ వేర్. ఎందుకు తీసుకోలేదు? చూపించానా? నువ్వు నాకు ఎందుకు తీసుకున్నావు? పండగ కదా అని తీసుకున్నా. మంచికి అంతా కప్పేసింది. ఇది
ఇవన్నీ ఎప్పుడు కొన్నా అంటే ఇప్పుడు చిక్కు పడిపోయాయిలే. సిడ్డిగాడు నా పొట్టలో ఉన్నాడు అప్పుడు 9వ నెల అప్పుడు కొన్నా, అంటే 4 years బ్యాక్ తీసుకున్నా. ఇవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి. క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అయితే అయిపోయింది. అండ్ ఈరోజు మార్నింగ్ వెళ్ళి ఇవి తెచ్చుకున్నా. అంటే ఇది ఆల్రెడీ ఉంది మన దగ్గర, లాస్ట్ ఇయర్ తీసుకున్నది. సో ఇది అట్లా పెట్టినాను అనమాట. అండ్ ఇది మార్నింగ్ తీసుకొచ్చుకున్నాను. ఒక క్యాప్ 65 రూపీస్. ఇది ఎంత చీప్ క్వాలిటీ అంటే అసలు ఇంక తప్పక తీసుకున్నాను. ఇంక ఇంటికి దగ్గరగా ఇంకా ఏమీ లేవు కాబట్టి సో ఇవి 2 క్యాప్స్ నాకు సిట్టిగాడికి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి దీన్ని ఏమంటారో నాకు తెలీదు. ఇది యాక్చువల్గా క్రిస్మస్ ట్రీ కోసమని తీసుకున్నాను. బట్ క్రిస్మస్ ట్రీ ఏంటి అంటే చిన్నగా అయిపోయింది. ప్లస్ ఇది వేస్తే మళ్ళీ క్లమ్జీగా ఉందన్నమాట. సో వేయక అలాగే పెట్టేస్తున్నాను. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. ఈ ఇయర్ కొంచెం ఒక రకంగా ఏదో సంథింగ్ ఏదో డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది తెలుసా మీకు, శారీస్కి వర్క్స్ వేసుకుంటారు కదా, ఇంకో సర్కిల్ వస్తుంది, తెలిసే ఉంటుంది అందరికీ. అది ఉందన్నమాట. ఇది చూసినప్పుడు నాకు ఎందుకో ఒక ఐడియా అయితే వచ్చింది. ఇవి 2 యూజ్ చేసి అండ్ వీటి రెండింటితో పాటు లైటింగ్ కూడా యూజ్ చేసి డోర్ దగ్గర కొంచెం డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. క్రిస్మస్ ట్రీ రెడీ అయిపోయింది. దాంతోపాటు ఏదో నా మనసుకు తోచినట్టు ఏదో డెకరేట్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇది డోర్కి పెట్టాలనుకున్నాను, డోర్కి కుదరలేదు. సో ఇక్కడ ఎలాగో పెట్టుకున్నాను. టేప్ అంటించాను, ఆ టేప్ ఎప్పుడు పడిపోదో తెలీదు. నెక్స్ట్ మంత్ 25th వరకు ఉంటే బెటర్. అండ్ ఇదిగోండి మా చిన్న శాంటా క్లాస్, మా చిట్టి శాంటా క్లాస్. పోలీస్ క్యాప్ కావాలంట. సో వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. అండ్
వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఇంతే హ్యాపీగా. అంతటి వరకు బై చెప్పినా ఏం చెప్పాలి? బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. చూపించాను నాన్న, చూపించాను, మళ్ళీ చూపించాను కదా. ఇదిగోండి చూడండి, చూడండి, స్టార్, ట్రీ, బొమ్మలు, బెలూన్స్, బాల్స్, గిఫ్ట్స్, మెరీ క్రిస్మస్ అని ఉంది. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. 1 2 3 గో స్టార్ట్. చెప్పు బాయ్. Pam 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 param 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 pam pam param param